అందరూ పాపము చేసి అన్నాడు. కానీ అందరూ పాపం చేస్తున్నారట. దేవుడు బాధపడుతున్నాడు. అన్ని విషయాలలో, చూపులలో పాపం, మాటలలో పాపం, చేతలలో పాపం, నడవడికలో పాపం, ఆలోచనల్లో పాపం. అసలు పాపము లేని స్థితి ఎక్కడుంది మనిషికి చెప్పండి? అవసరానికి అప్పు చేయాలంటే ఎన్నో అబద్ధాలు ఆడతారు. మనుషులకు అలవాటైపోయింది తప్పులు చేయటం. దేవుని పిల్లలవని చెప్పుకునే మనం దేవుళ్ళం కాదా? మనము దేవునికి పుట్టినవారం. నేను కన్నాను మిమ్మల్ని అని దేవుడు అన్నాడు. నేను కనిన వారు నా పిల్లలు కదా. కానీ మీరు ఎవరి పిల్లలో అని పిలువబడుతున్నారు. పాపులు అని పేరు తెచ్చుకున్నారు. అపవాది సంబంధులు అని పిలువబడుతున్నారు. దుష్టుని సంబంధులు అని అంటున్నారు. ఎందుకు మనం అలా వేరైపోయాం? ఒక తండ్రికి పుట్టి